977 చెరువులు ఉన్నాయి. రిజర్వాయర్లతో కలిపి కూడా 977 చెరువులు ఉన్నాయి. దానికి టోటల్ గా మన రిక్వైర్మెంట్ ఎంత అంటే 2,11,00,000 చేప పిల్లలు వదలాల్సి ఉంది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే 80 to 100 mm అంటే 3 అంగుళాల సైజు చేప పిల్లలు వేస్తున్నాము. దాంట్లో కట్ల, రోహు, మృగాల అనే జాతులు కూడా వేస్తున్నాము. కొన్ని చిన్న చిన్న శాశ్వత లేదా తాత్కాలిక చిన్న చెరువులు ఏవైతే ఉన్నాయో షార్ట్ సీజన్ చెరువులలో 35 to 40 mm చేప పిల్లలు అనేది వదలటం జరుగుతుంది. అంటే కొంచెం రీటెండర్ చేయడం వల్ల కొంత ఆలస్యమైంది. అయినా కానీ స్పీడప్ చేసి తొందరగా మనం సీరియస్ స్టాకింగ్ ప్రోగ్రామ్ అనేది విజయవంతం చేస్తాం. సార్ ఇంకొకటి చేప సైజు ఏ సైజ్ ప్రకారం ఉంటుంది? ఇప్పుడు పెద్ద చేప అనేది ఒక సైజు ఉంటుంది, చిన్న చేప అనేది ఉంటుంది. ఇప్పుడు వదిలేది పెద్ద చేపనా చిన్న చేప? అయితే లాంగ్ సీజనల్ ట్యాంక్స్ అంటే శాశ్వతంగా నీరు ఉండే చెరువులు రిజర్వాయర్లో ఏదైతే ఉందో దాంట్లో 80 to 100 mm చేప పిల్లలు వదలటం జరుగుతుంది. ఇకపోతే 6 నెలలు లేదా 10 నెలల్లో ఎండిపోయే చిన్న చిన్న చెరువులు ఉంటాయి. దాంట్లో 35 to 40 mm చేప పిల్లలు అనేది అంటే చిన్న సైజు చేప పిల్లలు వదలటం అనేది జరుగుతుంది. ఈ పెద్ద సైజు పిల్లలలో కట్ల, రోహు, మృగాల అనే చేపల జాతులు వదులుతాము. అదే చిన్న సైజు చేపకు వచ్చేసి కట్ల, రోహు, బంగారు తీగ చేప పిల్లలు వదులుతాం. సార్ ఇంకొకటి రిజర్వేర్ లో మీరు చిన్న చేప వేసుకుంటారు కదా సార్, పెద్ద చేప అయితే తినేసారు. మీరు ఇప్పుడు రిజర్వేర్ లో వేస్తున్నారు కదా, పెద్ద చేప ఏ సైజ్ వేస్తారు? 80 to 100 mm పెద్ద రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో సరళ సాగర్ కావచ్చు లేక ఇట్లాంటి పెద్ద చెరువు కావచ్చు, దీంట్లో 80 to 100 mm వేస్తాం. పెద్ద సైజు చేప పిల్లలు వేస్తాం. ఇప్పుడు మన వనపర్తి జిల్లాలో పెద్ద చెరువులు అనేది ఎన్ని సైజ్ కి ప్రకారం చేపలు వేస్తారు సార్? ఇప్పుడు చిన్న సైజ్ అనేది ఇప్పుడు చిన్న చెరువు ఉంటాయి కదా సార్, అలా పెద్ద చేప కూడా వేసి పెడతారా లేకుంటే చిన్న చేప కూడా వేసి పెడతారా? ఇప్పుడు పెద్ద రిజర్వాయర్లలో కానీ పెద్ద పెద్ద చెరువులలో పెద్ద సైజు చేప పిల్లలు వేసిన చెరువులలో చిన్న సైజు చేప పిల్లలు వదలరు. ఓన్లీ పెద్ద సైజు పిల్లలు వేస్తారు. చిన్న సైజు వేసిన చెరువులలో పెద్ద సైజు వేయరు, ఏదో ఒక సైజు వేస్తారు. దాని సీజన్ బట్టే షార్ట్ సీజనల్ చెరువులు అంటాము, ఇదేమో లాంగ్ సీజనల్ చెరువులు అంటాము. సార్ రిజర్వేర్ అనేది ఎన్ని లక్షల చేపలు అనేది వదులుతారు? అంటే మన వనపర్తి జిల్లానే బ్యాక్ వాటర్ ఉంటాయి కదా, శ్రీశైలం బ్యాక్ వాటర్, ప్రతి జిల్లాలో వచ్చి మన బ్యాక్ వాటర్ కలిసి లేకుంటే వనపర్తి జిల్లా వాళ్ళు వచ్చి ఆడ బ్యాక్ వాటర్ లో వేసేస్తారు? అంటే మన వనపర్తి జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఎంతవరకు అయితే బ్యాక్ వాటర్ వస్తుందో అందులో మాత్రమే మన వనపర్తి జిల్లా మత్స్యశాఖ అధికారి చేప పిల్లలు అందులో వదలడం జరుగుతుంది. వనపర్తి జిల్లానే ఒకటి బ్యాక్ వాటర్, మన శ్రీశైలం బ్యాక్ వాటర్ ఉంది అంటే ఇది ఓపెన్ వాటర్ కదా, ఎవరైనా వాళ్ళ ఇప్పుడు నాగర్ కర్నూలు నదీ పరివాహక ప్రాంతంలో వాళ్ళు అక్కడ జిల్లా అధికారి అక్కడ వేసుకుంటారు. మన వనపర్తి జిల్లా తీర